హల్లెలూయా. అందరూ టిఫిన్లు చేసి వచ్చారా? ఉదయం ఆదివారం వచ్చేటప్పుడు కొంచెం తక్కువ తినండి. ఒకవేళ తినకపోయినా కూడా పెద్దగా ప్రాబ్లం లే, ఎందుకంటే 1:30 వదిలేస్తున్నాం. చర్చిలోనే భోజనాలు ఉంటాయి కనుక కొంచెం బిర్రుగా తినేసి పోవచ్చు. మీరు ఉదయాన్నే టిఫిన్ చేశారనుకోండి, ముఖ్యంగా బుజ్జక అంగట్లో దోశలు తింటే నిద్రపోతారు. ఆదివారం పూట మీరు లైట్గా ఇడ్లీలు తినండి, అది కూడా తక్కువ తినడానికి ప్రయత్నం చేయండి. నిద్రపోకండి, నా వైపు చూడండి, శ్రద్ధగా వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చదువుతావా? మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తీసమిచ్చుచున్నాను. అయితే నా వెనకాల వస్తున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. చాలు. మళ్ళీ ఈ మాట అందరూ పలకండి. నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. మళ్ళీ చెప్తారు ఈ మాట. నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట బాప్తీసమిచ్చి యోహాను అంటున్నాడు. నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాల. యేసుక్రీస్తు వస్తున్నాడు అని తెలియపరచడానికి ముందుగా దేవాతి దేవుడు ఎవరిని పంపాడు? యోహాను. యేసుక్రీస్తు కంటే ముందుగా జన్మించినాడు. అవునా కాదంటారా? ఈయన పరిచర్యలోకి రాకముందు నుంచి క్రీస్తు గురించి బోధిస్తున్నవాడు ఎవరు చెప్పండి? యోహానే. అవునా? ఒక మాట రాయబడింది, మరియమ్మ గర్భంలో యేసుక్రీస్తు ఉన్నారు, ఎలిజబెత్ గర్భంలో యోహాను ఉన్నాడు. మరియమ్మ ఎలిజబెత్ గారు ఇద్దరు దగ్గరకు వచ్చినప్పుడంట యోహాను గంతులు వేశాడంట. ఏందంట? ఎక్కడ? గర్భములో గంతులు వేశాడంట. ఎందుకు చెప్పండి? నేను పుట్టేదే నీ కొరకు. ఎవరి కొరకు? నేను పుట్టేదే నీ కొరకు పుడుతున్నా. నేను నా కొరకు, నా స్వప్రయోజనం కొరకు, నా ఏదో నెరవేర్చుకోవడానికి కొరకు నేను పుట్టడంలా. నేను ఎవరి కోసం పుడుతున్నా? ఇదిగో నీ కోసమే పుడుతున్నానయ్యా అని ఆ గర్భము దగ్గరికి వచ్చిన వెంటనే మరియమ్మ గర్భంలో ఏమో యేసుక్రీస్తు వారు ఉన్నారు, ఎలిజబెత్ గర్భంలో ఎవరున్నారు? గంతులు వేస్తున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తీసమిచ్చి యోహాను క్రీస్తు కంటే ముందుగా ఈ లోకానికి వచ్చాడు. ప్రవచనాలు నెరవేర్చుటకై వచ్చాడు. మలాకి 3వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాస్తాడు. చదువుతారా? నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు
హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదిగో ప్రవచనము నెరవేర్చుటకై ముందుగా బయలుదేరాడు. సరే, ఈయన యొక్క అంతము చూస్తే ఎలా కనపడుతుందంటే ఏమైపోయాడా చెప్తారా? చూడండి, ఆయన గురించి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 3 నుంచి 11 వరకు కనపడుతుంది. 3వ అధ్యాయం నుంచి 11, 3వ వచనం నుంచి 11 వరకు చదవండి. ఎలయనగా అంటున్నాడు ఈయన అప్పట్లో పరిపాలిస్తున్న రాజుతో అంటున్నాడు. ఏమంటాడంటే, ఎలయనగా రాజా, నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను నీవు అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నావు యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. ఇతనిని చంపగోరెను గాని జన సమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు వారి మధ్య నాట్యమాడి హేరోదు రాజును సంతోషపరిచింది. ఆమె ఏమి అడిగినను ఇచ్చెదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేశాడు. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడి బాప్తిసమిచ్చు యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి ఏం కావాలంట ఆమెకి చెప్పాలా? ఎవరు తల? యోహాను తల. ఎందుకని అడుగుతుంది తల? తల్లి ఏం చెప్పింది? అమ్మా, నేను హేరోదు రాజు అక్రమ సంబంధంతో ఉన్నామని మమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అందుకనే హేరోదు రాజు తీసుకొని పోయి అతని చెరసాలు వేశారు. అమ్మా నా సాయ చూడండి. హల్లెలూయా. ఎవరు నిద్రపోకూడదు. 2 చేతులు పైకెత్తాలి వెనకోళ్ళు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటున్నాడు, నువ్వు బాగా నాట్యమాడి నేను అక్రమ సంబంధం పెట్టుకున్న హేరోదుతో ఇలాను, నీకు ఏం కావాలి అని నేను వరం అడిగితే ఏం కావాలని అడుగుతావు? యోహాను తల కావాలని అడుగు అని నేను అంటాను. ఎందుకు యోహానికి ఇటువంటి ఇది దుస్థితే ఎందుకు పట్టిందంటారు? ఏమందరు మనుషుల్లాగా ఈయన కూడా చూసిచున్నట్టు పోతే బ్రతుకుతాడు కదా. నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు ఇలా అనుకున్నా, ఒకవేళ నేను కూడా అక్కడ ఉన్నాను అనుకో, అందరిలాగే చూసి చూడనట్టు నాకెందుకు? నాకు ఫ్యామిలీ ఉంది, నాకు భార్య ఉన్నారు, నాకు బిడ్డలు ఉన్నారు, కుటుంబం ఉంది. నన్ను తీసుకుపోయి జైల్లో వేస్తే వాళ్ళు అట్ట తింటారు. వాళ్ళ పరిస్థితి ఆలోచించరు ఎవరైనా? ఇదిగో అలా ఆలోచించటం ఆయన దేనికోసం వచ్చాడంట? దేనికోసం వచ్చాడంట? మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదివే కదమ్మా. ఏ మార్గాన్ని? దేవుని యొక్క మార్గాన్ని తెలియపరచడానికి ముందుగా దూత. లేకపోతే దేవుని కొరకు ముందుగా పంపబడ్డాడు. దేవుని పని చేస్తున్నాడు, దేవుని కోసం బ్రతుకుతున్నాడు. ఇదిగో అడవుల్లో మిడతలను తేనె తింటూ బ్రతుకుతున్నాడు.
ఇదిగో దేని మీద ఆశ లేదు, సంపాదించుకోవాలన్న ఆశ అసలు లేదు, కూడబెట్టుకోవాలన్న ఆశ అసలు లేదు. దేవుని పని కోసమే, దేవుని రాజ్య వ్యాప్తి కోసమే కష్టపడుతున్నాడు. అందువల్ల ఈయనకి దుస్థితి. దేనివల్ల? దేవుని రాజ్యాన్ని తెలియపరచడం వల్ల ఈయనకి. దేవునికి ఇష్టం లేనిది యోహానుకు కూడా ఇష్టంలే. దేవునికి అక్రమ సంబంధాలు ఇష్టం లేదు, యోహానుకు కూడా ఇష్టంలే. దేవుని మనసేదో యోహాను మనసు కూడా అదే. దేవుని యొక్క ఉద్దేశమేదో యోహాను ఉద్దేశం కూడా అదే. దేవుడు ఏ విధంగా జీవించాలని అనుకుంటున్నాడో యోహాను కూడా అదే విధంగా జీవించాలనుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక 3 నెలలు, ఒక 4 నెలలు అటు ఇటు అంతే, ఇద్దరు సమకాలికులే. కాకపోతే ఆయన ఏమో దేవుడు, ఈయనెవరు? మనుష్యుడు. ఎవరు? యోహాను. ఈయనలో అన్ని గుడ్ క్వాలిటీసే. దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేవుని యొక్క విలువను తెలియపరచడానికి, ఇదిగో దేవాది దేవుడు నాకంటే ఒక ఆయన ఉన్నాడు, నేను కాదు దేవుణ్ణి, ఆయనే నిజమైన దేవుడు, మీరు నన్ను అనుకుంటున్నారేమో, కాదు, నేను ఆయన గురించి ప్రకటించడానికి వచ్చిన దూతను తెలియపరుచుకుంటూ దేవుని సేవ చేస్తూ ముందుకు వెళ్ళిపోయినాడు. అలాంటి యోహాను అంటున్నాడు, నేను ఆయన చెప్పులు మోయడానికి కూడా పాత్రుడు కాదు. ఇప్పుడు నేనంట, దేవుని కోసం శిరచ్ఛేదం చేయబడిన యోహానుకే ఆయన చెప్పులు మోయడానికి నేను పాత్రుని కాను అంటే, మరి నీ నా పరిస్థితి చెప్పగలరా? మనం యోహాను చెప్పులు కూడా మోయడానికి, యోహాను చెప్పులు కూడా మోయడానికి పాత్రలు కావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చల్లని వాళ్ళం, ఏ యోగ్యత లేని వాళ్ళం? ఇదిగో నేను పాత్రుని కాను, నేను యోగ్యుని కాదు. ఆయన చెప్పులు పట్టుకోవడానికి కూడా యోగ్యుని కాదు. అంత పవిత్రుడైన, అంత పరిశుద్ధుడైన. ఆయన చెప్పులు వారంట, ఆయన చెప్పులు పట్టుకోవడానికి కూడా పాత్రుడు కాదు. ఈయనకేమైనా లోక సంబంధైనా కాదు, దేవుని కొరకే సృష్టింపబడ్డాడు. అది ఆడ విషయం. దేవుని రాజ్య స్వార్థ వ్యాప్తిలో భాగస్థుడై, ఈయన యొక్క గొప్ప లక్ష్యం ఏం తెలుసా? ఈయన గొప్ప భాగ్యం ఏందో తెలుసా? దేవుడికే బాప్తిజం ఇచ్చినాడు. ఎవరికి చెప్పాలా? ఎవరికి? యేసయ్యకి బాప్తిజం ఇచ్చిన యోగ్యత యోహానికి. ఎంత పెద్ద యోగ్యత! ఆ రోజుల్లో యేసయ్యకి బాప్తిజం ఎట చెప్పుకోవాలా? నేను ఎలాంటి వాడిని తెలుసా? యేసయ్యకే బాప్తిజం చెప్పుకోరమ్మా. యేసయ్యకే బాప్తిజం ఇచ్చాను చెప్పుకోవాలి కదా అని అంటున్నాడు. అయ్యా, నీ చేత బాప్తిజం పొందాల్సిన వాడిని, అంత స్థాయి లేదు, నీకు ఇచ్చేంత స్థాయి లేదు. ఈ మీదటి కాని యోహాను, అయ్యా అట్ట కాదయ్యా, అటు అనబాకయ్యా, నీ చెప్పులు పట్టుకోవడానికి కూడా యోగ్యని కాదయ్యా, నేను నీకు బాప్తిజం ఇచ్చేదయ్యా. ఈ మీదటి కానీ నేనైతే నీళ్ళతో బాప్తిజం ఇస్తాను, కానీ ఈయన ఇదెంతో ఇస్తాడు? అగ్నితో ఇస్తాడు. జాగ్రత్త. అమ్మా రమణక్క, నా సహాయ చూడండి. ఈయన దేంతో ఇస్తాడంట బాప్తిజం? అగ్నితో ఇస్తాడు. జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. యోహానుకే లేని యోగ్యత నీకు నాకు ఈరోజు దేవుడు ఇచ్చాడంటే, నీ మీద
నీ మీద చాలా దాన్ని ఏమంటారు, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దేవునికి నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నువ్వు అంత రీచ్ అవుతావు ఏమో నాకు తెలీదు. నువ్వు రీచ్ అవ్వాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను అంటున్నాడు, ఐ ఆమ్ నాట్ ఎలిజిబుల్ పర్సన్ అయ్యా. నేను నీ చెప్పులు తాకడానికి కూడా యోగ్యని కాదు, పాత్రని కాదు. దేవునికి బాప్తీసం ఇచ్చిన ఆయన అంటున్న మాట ఇది. మామూలు వ్యక్తి కాదు. దేవునికి బాప్తీసం ఇచ్చే ఆయన, దేవుని కోసం శిరచ్ఛేదనం చేయబడిన ఆయన అంటున్న మాట. నేను పాత్రుని కాదు. నేనంటాను, నీవు నేను పాత్రులమేనా? ఆయన సన్నిధిని ఈరోజు నువ్వు నేను అనుభవిస్తున్నామంటే ఎంత యోగ్యత. చాలామంది దేవుడే లేదని బ్రతుకుతున్నారు లోకంలో కదా. దేవుడు లేడనుకున్నవాడు ఎవరంట? బుద్ధిహీనుడు. చాలామంది దేవుడే అన్నాడు. వాస్తవంగా నాకు బట్టల కలెక్షన్ కొంచెం పిచ్చి ఉండేది, ఇప్పుడు కూడా. తర్వాత షూ కానీ చెప్పులు కానీ అది చిన్నప్పటి నుంచి ఎదుగో అదొక అభిమానం. ఎక్కడైనా బూట్లు బాగా కనిపిస్తే ఆ కొనడం, ఏదైనా చొక్కాలు ఏదైనా మంచిగా కనిపిస్తే కొనుక్కోవడం. నిన్న మన ఎస్బిక్యూ సైట్ నుంచి వస్తా ఇది ఒక షర్ట్ తీసుకుందామని పోయి ఒక మంచి గుడ్డ తీసుకొని కుట్టిస్తే వాడు దాన్ని లూజు కుట్టాడు. ఎట్ట కుట్టాడు? లూజు కుట్టాడు. భలే బాధేసింది. బాగా ఇష్టపడి తీసుకున్నాను. నేను ఉదయాన్నే అన్న ఫోన్ చేసి అప్పుడే, ఇంకా బాధ అయితే కోపం కదా, బాధేస్తలా. ఏంద్రా నాయన ఏదో ఇష్టపడి తెచ్చుకుంటే ఎట్ట కుట్టావు అన్న. రేపు ఉదయాన్నే 8 గంటలకన్నా మీరు రండి అన్నా, మీరు ఇచ్చేసి పోండి, మీకు నేను కుట్టిచ్చేస్తానన్నా, లేకపోతే అక్కడే ఉన్నాను నాకు కుట్టిస్తానా అని. సరే అని 8 గంటలకు పోయి తీసుకుపోయి ఇచ్చా. బాగా నీట్గా కరెక్ట్గా సూట్ అయినట్టు 1-2 సార్లు నన్ను వేసుకొని ఇచ్చి కుట్టిస్తూ అన్నాడు, అన్నా మేము మందిరానికి వెళ్తాం, మా అన్నయ్య మా కుటుంబంతో మందిరానికి వెళ్ళద్ది, మా చర్చి మా ఇంటి పక్కనే చర్చి అన్న, మా చర్చిలో ప్రతి ఆదివారం భోజనాలు ఉంటాయి, కూరగాయలు కట్ చేసేది మేమేనన్నా, మా ఇంట్లో వాళ్ళందరం దేవుని పరిచర్యలో ఉంటాం ఆదివారం. నేనన్నా మా అమ్మ మా నాన్న మా అన్న అందరు నమ్ముకున్న దేవుణ్ణి నేనైతే దేవుడు ఆడున్నాడురా అనేవాడినన్నా. ఏంటంట? దేవుడు ఆడున్నాడురా. అసలు హిందువులనైతే అసలు బ్రతకనిచ్చేవాని కాదన్నా. ఇదే పని యాడు బొమ్మలు పట్టుకొని దేవుళ్ళకి ఇవ్వలు అంటారా. అసలుకి ఆదివారం పూట ప్రార్థన జరుగుతుంటే ఈ 3 గంటలు ఏడ కూర్చుంటే ఏ లాభమో, పని చేసుకుందామని చెప్పి 2 చొక్కాలు కుడితే ఒక 400-500 వస్తాయి కదా అని చెప్పి ఆ పనిలో ఉండేవాడిని. చర్చికి అందరు పోయేవారుగా నేను కానీ పోయేవాడిని కాదు. అసలు దేవుడే లేడు, దేవుడు అనేవాడు లేడని చెప్పుకొని తిరిగా ఉన్నా. నాకు ఉన్నట్టుండి గొంతు దగ్గర గడ్డలు వచ్చినాయి అన్న. ఏమొచ్చినాయి అంట? గొంతు దగ్గర అయ్యే ట్రాన్స్ఫర్స్లు అయ్యామనుకున్నాను. హాస్పిటల్కి వెళితే వాటిని టెస్ట్ చేసి, ఇవి మా దగ్గర కుదరదు, చెన్నైకి వెళ్ళాలా, దీన్ని బయాప్సీకి పంపించాలా, ఈ క్యాన్సర్ గడ్డల్లాగా ఉన్నాయి, ఆపరేషన్ చేయాలా అని చాలా చెప్పారన్న. కొట్టి చూస్తే నా భార్య, మా పిల్లలు, నేనేమో దేవుళ్ళని తిరుగుతా ఉన్నా. అప్పుడు అనుకున్నానన్నా, అయ్యా నా గొంతులో గడ్డలు తీసేస్తే నేను నమ్ముకుంటానయ్యా అని. నా గొంతులో గడ్డలు మాయమైపోయినాయి అన్న. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానంటే అన్నా,
ఉదయగిరి నుంచి పాస్టర్ వస్తాడన్న, ఆ పాస్టర్ తీసుకోపోవడానికి వచ్చాను కావలికి, ఆయన తీసుకొని పోవాలన్న మందిరానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటున్నారేమో ఆయన ఎవరు, దేవుడు లేడు, యేసుక్రీస్తు దేవుడే కాదు. ఇదిగో నీవు నేను ఇంకా బ్రతుకున్నావంటే చచ్చిపోయిన వాళ్ళకంటే గొప్ప వాళ్ళం అనే మటుకు కాదు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు నేను మనందరం బ్రతుకున్నామంటే మనకన్నా ముందుగా కాలం చేశారు కదా, వాళ్ళకంటే మంచి వాళ్ళమని కాదు. మళ్ళీ చెప్తున్నా, మనకంటే వాళ్ళే చాలా గొప్ప వాళ్ళు. కానీ నువ్వు నేను బ్రతుకున్నావంటే ఇంకా ఆయన కృప, కొరతే లేని కృపతో. పాడండి ఆ పాట. నన్ను కాపాడితివి కొలతే లేని ప్రేమతో, నన్ను ప్రేమించితివి. అందరం కొట్టాల. కొరతే లేని కృపతో నన్ను కాపాడితివి, కొరతే లేని ప్రేమతో నన్ను ప్రేమించితివి. అవధులు లేని అనురాగం చూపించితివి, అందలాన నన్ను ఎక్కించితివి. అవతలు లేని అనురాగం చూపించితివి, అందలాన నన్ను ఎక్కించితివి. కొరతే లేని కృపతో నన్ను కాపాడితివి, కొలతే లేని ప్రేమతో నన్ను ప్రేమించితివి. ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి, నీ వాత్సల్యతే నాధారమై నన్ను కాచితివి. ఆపదలో పర్ణశాలలో నన్ను దాచితివి, నీ వాత్సల్యతే నాధారమై నన్ను కాచితివి. నా మనోహర నిలయం నీవే యేసయ్యా, నా శ్రేయుభిలాషివి నీవే నాయ్యా. నా మనోహర నిలయం నీవే యేసయ్యా, నా శ్రేయుభిలాషివి నీవే అన్నయ్యా. కొరతే లేని కృపతో నన్ను కాపాడితివి, కొలతే లేని ప్రేమతో నన్ను ప్రేమించితివి. కొరత లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ. అయ్యా నేను ఇదిగో ఒక ఆయన గురించి ప్రకటిస్తున్నాను కదా, మెస్సయ్య వస్తాడు, మెస్సయ్య వస్తాడు అని. ఆయన నీవేనా? ఒక్కసారి పంపించాడు శిష్యుల్ని. మగ్గిపోయిన పరిస్థితి. ఇదిగో చెరసాల్లో సరైన తిండి ఉందో లేదో, ఇదిగో మగ్గిపోతున్న పరిస్థితి. సరైన ఇదిగో ఫెసిలిటీస్ ఉన్నాయో లేవో తెలియని పరిస్థితి. ఇదిగో దేవుని రాజ్య సువార్త వ్యాప్తిలో భాగస్థుడైపోయినాడు. ఇదిగో ఇదిగో ఆయన ఒక తోలు కట్టుకొని, ఇదిగో ఇదిగో ఆయన ఇదిగో ఆయన మిడతలను తేళ్లు తింటా, దేని మీద ఆశపడక సేవ చేస్తా ఉంటే, నువ్వు తప్పు చేస్తున్నావు హేరోదండి, తీసుకుని పోయి జైలు వేశారు. నేను ఒక ఆశ కోసం బ్రతుకుతున్నా. ఆశ ఏం తెలుసా? మెస్సయ్య వస్తాడని. ఆయన నీవేనా? ఆయన ఎవరు పంపించాడు? తన శిష్యులు పంపించాడు. అయ్యా యోహాను గారు ఇట్లాగ అడగమన్నారు. ఏ యోహాను? ఇదిగో జైల్లో ఉన్నాడు కదా, ఆయన అడగమన్నాడయ్యా, మెస్సయ్య నువ్వేనా? దేవుడు చెప్పాడు యోహానుకి, ఇలా చెప్పు, చనిపోయిన వారు బ్రతుకుతున్నారని చెప్పు. హల్లెలూయా, కొట్టాల చప్పట్లు ఒకసారి. చనిపోయిన వాళ్ళు బ్రతుకుతున్నారని చెప్పు, గుడ్డి వాళ్ళు చూస్తున్నారని చెప్పు,
కుంటి వాళ్ళు నడుస్తున్నారని చెప్పు, మూగవారు మాట్లాడుతున్నారని చెప్పు యోహానికి. యోహాను జన్మ ధన్యమైపోయింది. చంపిన పర్వాలేదు నన్ను, ఇంకా నీ వచ్చిన పని అయిపోయింది. వచ్చేసాడు ఆయన, ఆయన చూసుకుంటాడు. ఇంకా అలాంటి ఆయన అంటున్నాడు, నేను నీ చెప్పులు వారు పట్టుకోవడానికి పాత్రుడు కాదు. తెలుసా, నీ చెప్పులు పట్టుకోవడానికి పాత్రుడు కాదయ్యా. ఎంత తగ్గింపు జీవితం, ఎంత తగ్గింపు బ్రతుకు. విశ్వాసి, నాటి దినాల్లో నీకు ఇది తక్కువైపోయిందేమో, తగ్గించుకొని బ్రతకడం తక్కువైపోయిందేమో, తగ్గించుకొని జీవించడం తక్కువైపోయిందేమో. యోహాను కంటే నువ్వు నేనేం గొప్పలం కాదు. యోహాను కంటే నువ్వు నేను అంత పెద్ద గ్రేట్ ఏం కాదు. మనం ఏడవళ్ళమో, ఏ మూలనోళ్ళమో, ఏ ఎన్నిక లేని వాళ్ళమో, ఏ యోగ్యత లేని వాళ్ళమో, అమితంగా మనల్ని ప్రేమించి ఈ సన్నిధిలో నేను నన్ను కూర్చోబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడైనా. క్రైస్తవుల్లో ఉండాల్సిందే తగ్గింపు జీవితమే కదా. నేనంటాను, తగ్గింపు జీవితం లేకపోతే దేవుని మీద భక్తి ఉండదు. ఏముండదు? తగ్గింపు జీవితం లేకపోతే దేవుని అంటే భయం ఉండదు. తగ్గింపు జీవితం లేకపోతే దేవుణ్ణి ప్రేమించే విధానంలో కొరత. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను పాత్రుడిని కాను, నేను యోగ్యుణ్ణి కానయ్యా. అమ్మా, ఇదిగో నీకోసం, నా కోసం రక్తాన్ని చిందించేశాడు. అంతకన్నా ఏమీ గలడు ఆయన నీకోసం, నా కోసం ప్రాణమే ఇచ్చాడు. ఏమి ఇవ్వగలడు ఆయన నీకోసం, నా కోసం? ఏ యోగ్యత లేని నిన్ను, ఏ అర్హత లేని నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఈ కొమ్మిలో, ఈ సత్యంలో, చుట్టుపక్కల గ్రామంలో వందల మంది ఉంటే నిన్నే పిలుచుకున్నాడు. ఎవరిని? యు ఆర్ ఏ చూజింగ్ పర్సన్. ఎవరు? యు ఆర్ ఏ చూజింగ్ ఉమెన్, యు ఆర్ ఏ చూజింగ్ మ్యాన్. దేవుడు మిమ్మల్ని చూస్ చేసుకొని పిలిచాడు. చూజింగ్ అంటే ఏం చెప్పండి? 10 మందిలో ఉంటే ఒక్కని ఎన్నిక. ఏంది? 10 మందిలో ఉంటే ఎన్ని వందల మంది నుంచి మిమ్మల్ని ఎన్నుకున్నాడు. నిద్రపోబాకండి అమ్మా. ఎందుకు నిద్రలు వస్తున్నాయమ్మా? దుఃఖపడవలసినప్పుడు నిద్రపోతేటమ్మా. నిన్ను ఎన్నుకున్నాడు ఆయన. రెండవదిగా చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. సుంకరి దూరముగా నిలిచి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. చాలు. సుంకరి అనగా ఏంది? సుంకర్లు ఏం పని చేస్తారు? సుంకర్లు ఇప్పుడు సుంకర్లు ఎవరు చెప్పండి? మీకు ఇప్పుడు సుంకర పేర్లు ఎత్తితేనే భయం వేస్తుంది. సుంకరి పేరు ఎత్తితేనే ఇప్పుడు సుంకరి పేరు ఎత్తితేనే భయం. మీకు బడి నడిపేటప్పుడు లైసెన్స్ లేదనుకో, ఎంత వేస్తాడు పైన? ఏం మోహనన్న, ఆటోకి లైసెన్స్ లేదనుకో నడిపేటప్పుడు ఎంత వేస్తాడా? 5,000. భయం. సుంకర్లు అంటే ఏంది? భయపడాలి ఇప్పుడు సుంకర్లు అంటే.
పన్ను వసూలు చేసేవాడు. ఏంది సుంకరి అంటే? పన్ను వసూలు చేసేవాడు. ఓ లాట్ ఆఫ్ మనీ, ఇంటి నిండా డబ్బు ఉంది, ఎంత పడితే అంత కేసు రాస్తాడు, ఇయ్యకపోతే వడ్డీతో సహా వసూలు చేస్తాడు. ఏ కొదువు లేదు, హ్యాపీగా ఉన్నాడు, కుటుంబం లగ్జరీగా ఉంది. ఓ దేశంలో ఉన్నతమైన పోస్టు, మంత్రిత్వ శాఖలో ఉన్నతమైన పోస్ట్ ఏది? ఏ మంత్రి? ఆర్థిక మంత్రి అయ్యా. మొత్తం ఆయన దగ్గర ఈవిడ డబ్బులు ఇవ్వాలన్నా ఆయన సంతకం పెడితేనే ఏ డిపార్ట్మెంట్కైనా. సుంకరి, ఇదిగో రాజుకి సుంకము వసూలు చేసేవాడు, రాజుతో దగ్గర కనెక్షన్స్. రాజు ఒక్కొక్కసారి ఈయన మాట వినాల్సిందే. అయ్యా పలానోడు ఇంత వేసాడు భూమికి పంట, వాడు సరిగా వసూలు చేయటంలా, వాడు డబ్బులు ఇవ్వటంలా, ఒక్కసారి మీరు అట్టంటే నేను వాడి సంగతి చూస్తా, రైట్ పో. వాడి దగ్గర కూర్చొని వాడి దగ్గర ఇష్టం వచ్చినట్లు వసూలు చేసేవాడు సుంకరి. ఈ సుంకరి అంటున్నాడు, ఇప్పుడు చదువమ్మా ఆ మాట. ఆకాశము వైపు కనులెత్తి ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైన నన్ను ఏం చేయాలంట? ఇదిగో పాపినైన నన్ను కరుణించు. ఏం పాపివయ్యా నువ్వు ఎందుకు ఇలా చెప్పుకుంటున్నావు? నీలో ఏం పాపం నీకు కనపడింది అంటే ఆయన అంటాడు, నీకు తెలియదయ్యా, 10 రూపాయల దగ్గర 100 రూపాయల దండే. ఏంది 10 రూపాయల దగ్గర అంత దండే? 100. నా పాపం నాకు తెలుసు, నా లోపం నాకు తెలుసు. దేవుని దేవాలయము దగ్గర దూరముగా, దేవుని సన్నిధిలో దూరముగా నిలబడి ఇదిగో ఇలా తలదించి అంటున్నాడు, అయ్యా నేను ఏంది పాపిని, ఆకాశం వైపుకు కనులెత్తి చూడడానికి కూడా పాత్రని కాను. నాకు డబ్బు ఉండొచ్చు, లెక్క ఉండొచ్చు, పట్టు వస్త్రాలు ఉండొచ్చు, పెద్ద పెద్ద కార్లు బిల్డింగ్లు ఉండొచ్చు, నాకు అనేక మంది సలాం కొట్టచ్చు. ఇదిగో నేనైతే నీకు చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది, ఏం తెలుసా? ఐ యామ్ ఏ సిన్నర్, నేను పాపినయ్యా. ఆకాశం వైపు కూడా చూడలేను, ఇదిగో నీ మందిరాన్ని కూడా నేను అడుగు పెట్టలేని పరిస్థితి, దూరముగా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ చదువుతాం ఈ మాట. ఫస్ట్ నుంచి చదువు 18-13 నుంచి. సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైన నన్ను. ఎక్కడి నుంచి దూరముగా అంటే ఇది దేవాలయం అనుకోండి, ఇక్కడ దేవుడు ఉన్నాడు అనుకోండి. ఎక్కడ ఉన్నాడు ఆయన? గేట్ దగ్గర బయట ఉండి 2 చెప్పులు వదిలిపెట్టి నిలబడయ్యా, యోగ్యత లేని ఉన్నాయా, పాపినయ్యా, ఐఎమ్ ఏ సిన్నర్. ఆకాశం వైపు కూడా కళ్ళెత్తడానికి చూడడానికి యోగ్యుని కాదయ్యా, నేను పాపినయ్యా. ధైర్యము చాలక ఏం చేస్తున్నాడంట? ఈయన రొమ్ములు కొట్టేవాడు మామూలుగా, రే అని, అవునా కదా? డబ్బులు ఇకపోతే గుద్ది వసూలు చేసే ఆయన, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమైపోయింది? ఆయన రొమ్ములు కొట్టుకుంటాడు. దేవా నేను పాపిని, నన్ను కరుణించు. ఉన్నతమైన అధికారి దేవుని దగ్గరికి వచ్చేలాపకే ఇదిగో
తగ్గిపోయాడు కదా. తగ్గిపోయాడా? ఉన్నతమైన అధికారి దేవుని దగ్గరికి వచ్చేలాపకే తగ్గిపోయాడు. మందిరం లోపల కూడా రావడానికి అర్హుడు కాదు, పాపిని. ఇదిగో దూరముగా నిలుచొని అక్కడ చెప్పులు వదిలిపెట్టి ఆకాశం వైపు కూడా కళ్ళెత్తలేనయ్యా. అమ్మా అయ్యా, బల్లకు సమర్పిస్తున్నావు, దేవుని శరీరాన్ని, దేవుని రక్తాన్ని తీసుకుంటున్నావు. నీలో నువ్వు చేస్తున్న పాపం నీకు అనిపించలా? గుండెలు బాదుకోవద్దా? రొమ్ములు కొట్టుకోవద్దా? నీ శరీరంలో, నీ రక్తంలో నేను పాలు భాగస్తురాలు అవుతున్నానయ్యా. నాలో ఇంకా పాపం అలాగే ఉండిపోతుందయ్యా. నేను ఇష్టం వచ్చినట్టుగా తింటున్నానయ్యా. పాపం మటుకు పోవటం లేదయ్యా. తలంపులు మటుకు అలానే ఉన్నాయి, క్రియలు మటుకు ఏం మాంటల్లా, అలవాట్లు ఏం మాంటల్లా. ఏ రోజైనా నువ్వు దేవుడికి చెప్పుకున్నావా? భయపడుతున్నావా ఆయనకి? తన తప్పుని తెలుసుకున్న సుంకరే నీకు కనపడటం లేదా? ఎంతకాలం కనపడ్డా నీకు ఆయన? నీ జీవితాంతం అంతేనా? బ్రతికినంతకాలం అంతేనా? ఇంకా ఆయన స్వరూపంలోకి మారవా? ఇంకా ఆయన స్వరూపం నీలో ఉండాలని నీకు ఇష్టం ఉండదా? ఆయన నీతో బ్రతకాలని నీకు ఇష్టం లేదా? ఆయనలో ఆనందించాలని నీకు ఇష్టం లేదా? ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలని నీకు ఇష్టం లేదా? నాటి క్రైస్తవులు ఇదిగో ఒప్పుకుంటారు కానీ విడిచిపెట్టరు. అదే బాధ. సాతానికి కూడా కావాల్సింది అదే. ఒప్పుకో, నువ్వు మందిరానికి పో, ఒప్పుకో, బల్ల చెయ్యి ప్రశాంతంగా ఒప్పుకో. పాపాన్ని మటుకు విడిచిపెడితే నాకు భలే బాధ అంటాడు దేవుడు. అంటాడు నువ్వు ఒప్పుకొని విడిచిపెడితే కదంటరా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు నిన్ను ఎవరు విడిపించరు. విడిపిస్తారా? మళ్ళీ చెప్తున్నా, అమ్మా కుమారమ్మ, నా సాయి, అందరూ ఆ రోజు ఎవరు కూడా నీతో రారు. వస్తారా? ఒక్కరైనా నీతో రారు. నీ డబ్బు వస్తుందా? నీ అందం వస్తుందా? నీ ఆస్తి వస్తుందా? నీ బంధువులు వస్తారా? నువ్వు నిద్రపోతున్నా నిద్ర అమ్మా లక్ష్యమ్మ గారు, నువ్వు నిద్రపోతున్నా నిద్ర వస్తుందా? ఎవరు రారు. ఒంటరి. ఈ ప్రయాణం ఏంది? ఈ లోకంలో ఒంటరి ప్రయాణం. అవునా కదా? ఏమ్మా? ఒంటరి ప్రయాణం. బ్రతుకున్నప్పుడు అందరూ హాయిగా మాట్లాడుకుంటాం, చాలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటాం, పిండి వంటలు చేసుకుంటాం, తింటాం, బాగానే. కానీ మరణించిన తర్వాత నువ్వు ఒంటరివే, ఒంటరికి వెళ్ళిపోవాలా. ఇదిగో దేవుడు అన్నాడు, అయ్యా మీతో ఏం వస్తాయి తెలుసా? ఏమొస్తాయి తెలుసా? చెప్పాలా? క్రియ. నీ క్రియలు నువ్వు వదిలిపెట్టావు, నన్ను వదిలిపెడతాయి. మళ్ళీ చేస్తాను ఏంది? సంపాదించిన లెక్క వదిలిపెడుతుంది, ఆస్తులు ఐశ్వర్యాన్ని వదిలిపెట్టేస్తాయి. వచ్చేది ఏంది? క్రియ. నీ క్రియ నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. నేను ఒక మాట చెప్పనా? అద్భుతమైన మాట. నువ్వు నీ క్రియ ఒకటే. ఏంది? నువ్వు శరీరం అనుకుంటే నీ క్రియ కూడా శరీరమే. నువ్వు ఆత్మ స్వరూపం అంటే నీ ఆత్మతో పాటు ఏమొస్తుంది? క్రియ. నీ క్రియ వస్తుంది. అందుకనే సుంకరి ఆ దేవాలయం బయట నిలబడి అంటున్నాడు, అయ్యా నేను సుంకరినే, నేను డబ్బులు వసూలు చేసేవాడిని, నేను దండేవాడిని, రాజుకు సన్నిహితంగా ఉండేవాడిని, నా ఆలోచనలన్నీ ఇదిగో ఈ రాజ్యంలో చాలా నెరవేర్చుకున్నా, ఇదిగో చాలా డబ్బులు పోగేసుకున్నా, ఇదిగో కావలసినంత ఆస్తిని కూడబెట్టుకున్నా. నాకు ఒక్కటి తెలిసింది. ఏం తెలుసా? నేను పాపినని. ఏం తెలిసింది ఆయనకి? ఆఖరికి నేను పాపినయ్యా, నేను నీ ఆకాశము తొట్టు కూడా కళ్ళెత్తి చూడడానికి పాత్రుని కానయ్యా, నేను యోగ్యత లేనయ్యా.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ పాపి ప్రార్థన ఎవరు వింటున్నారు? అది అది నాకు అక్కడ చాలా నచ్చింది. అతను చాలా పాపే, అతను చెప్పుకొని పోయి ఉంటే పెద్ద విషయం కాదు. ఆ పాపి ప్రార్థన ఎవరు వింటున్నారు? దేవుడు వింటున్నాడు. అమ్మా, అయ్యా, ఒకవేళ నువ్వు లోకంలో ఉంటే ఉండొచ్చా, దేవుడు అంటాడు, నువ్వు సుంకర్లాగా ఒప్పుకుంటే ఆయన సన్నిధిలో నీ మొరంటాడు, నీ ప్రార్థన అంటాడు, నీ మొరంటాడు, నీ ప్రార్థన అంటాడు. ఇంకొక మాట ముందుకే చెప్పనా, ఇటువంటి సుంకరే ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఆయనకు ఒక ఆశ కలిగింది. ఏంది? ఆయన చూడాలా. ఎవరిని చూడాలా? అప్పుడు దాకా ఎవరిని చూస్తున్నాడైనా? లోకంలో ఏం చూస్తున్నాడమ్మా? లెక్క. ఏంది లెక్క? వసూలు చేసేవాడు. ఒక్కసారి ఇంట్లో అడుగు పెట్టాడా? ఇంట్లో ఒక్కసారి ఇంట్లో అడుగు పెట్టాడు, అంతే, జీవితం మారిపోయిందా లేదా? జీవితం మారిపోయింది. ఇదిగో నీకు కూడా ఆశ ఉండాలా, దేవుని దగ్గర ఒప్పుకోవాలని, ఇదిగో ఆయన చూడాలని, ఆయన సన్నిధిని అనుభవించాలి అని నీలో కోరిక కానీ కలిగితే, ఇదిగో విత్ ఇన్ మినిట్స్లో నీ దగ్గర ఉంటాడు, నీకు సమాధానం ఇస్తాడు. దేవుని దగ్గర తగ్గించుకునే స్వభావం ప్రతి క్రైస్తవునికి ఉండాలమ్మా. ప్రతి క్రైస్తవునికి ఉండాలా, లేకపోతే కుదరదు. మూడవదిగా లూకా సువార్త 15వ అధ్యాయం 19 నుంచి 21 వరకు చదవండి. పెద్దగా చదవక మైక్ తీసుకో. నీ కుమారుణ్ణి అని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చెను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొను. మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అక్క 21 వరకు చదువు. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని నీ కుమారుణ్ణి అనిపించుకొనుటకు యోగ్యుని కాను అనెను. చాలు. మొట్టమొదటిగా అతను తెలుసుకున్న తప్పేందో ఒకటి చెప్తారా? చదివంగా అంతకన్నా బలమైంది అది ఏంది చెప్పాలా? మళ్ళీ చదవమాట. పరలోకంలో విరోధంగా అంటే ఎవరున్నారు? పరలోకంలో దేవునికి విరోధంగా ప్రవర్తించిన నాయన, లోకంతో కలిసిపోయిన నాయన, ఇదిగో నీ దగ్గర సగం ఆస్తి తీసుకొని పోయి వేశ్యలకు ఖర్చు పెట్టా, పేకాటకు ఖర్చు పెట్టా, ఇదిగో మందుకు ఖర్చు పెట్టా, విలాసవంతంగా జీవించా, ఇదిగో పరలోకపు తండ్రిని ఎంతగానో దుఃఖపరిచా, పరలోకపు తండ్రిని ఎంతగానో బాధ పెట్టా, ఇదిగో నా వల్ల ఆయన చాలా బాధపడ్డాడన్న సంగతి నాకు తెలుసు. అందుకనే తన తండ్రితో అంటున్నాడు, ఏందంట? పరలోకపు తండ్రికి పరలోకమునకు విరోధంగా నేను బ్రతికానయ్యా. ఎప్పుడైనా అమ్మా దైవజనమా, ఎప్పుడైనా నీకు ఇలా అనిపించిందా? నువ్వు లోకంతో కలిసిపోతున్నప్పుడు పరలోకానికి నీకు విరోధంగా నేను బ్రతుకుతున్నాను అనిపించల్లా? అమ్మా అనిపించల్లా? అమ్మ నయోమి నసాయి చూడాలి అనిపించల్లా?
మనం చేస్తున్న తప్పు, మనం చేసిన పొరపాట్లు పరలోకానికి విరోధంగా అనిపించలా. నీకెప్పుడైతే అలా అనిపిస్తుందో నీ జీవితం టర్న్ తిరుగుద్ది. నీ జీవితం టర్న్ తిరుగుద్ది. నువ్వు ఎప్పుడైతే, అందుకనే ఒక ఆయన పుట్టిన కాడి నుంచి అందరిని మోసం చేసుకుంటూనే బ్రతికాడు. బైబిల్లో ఉన్న టక్కా అని చెప్పాలా, టక్కా అని చెప్పాలా? ఎవరన్నా మోసం చేశాడు అమ్మా? ఎవరన్నా మోసం చేశాడు ఆయన? అన్నని, అంతేనా? నాన్నని, మామని, ఇంక తర్వాత అన్నని, దేవుణ్ణి, అందరిని మోసం చేసుకుంటూ వచ్చాడు కదా. వరుస పెట్టాడు జీవితంలో ఎవరిని మోసం చేయాలో. ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత ఇంక అమ్మను కూడా పట్టించుకున్నాడా? పోయే మా అమ్మ నాకు ఆశీర్వాదాలు తీసుకొచ్చింది, దొంగమ్మ. ఎవరి అమ్మ చెప్పాలా? ఎవరమ్మ అమ్మ? దొంగమ్మ. ఈ అమ్మకి ఎవరి మీద ప్రేమ? పెద్ద కుమారుడు కూడా ఆ కడుపులోంచి వచ్చినోడేగా. పెద్ద కుమారుడు కూడా ఆ కడుపులోంచి వచ్చినోడే కదమ్మా, కాదంటారా? చెప్పండి అమ్మా. పెద్ద కుమారుడు చిన్న కుమారుడు ఇద్దరు కమలలే కదా. కమలు అంటే ఏం చెప్పండి? చెప్పాలా? తల్లులు కమలు ఎట్టుంటారమ్మా? ఒకే పోలికుంటుంది. ఉదయం నేను చెప్పాను కదా టైలర్కి ఇచ్చానని, వాళ్ళిద్దరు కమల్లో, వాళ్ళిద్దరు ఒకటే కొంటారు. ఏంది బాబు మీ అన్న సరిగ్గా గుట్టలేదు అన్నా? నేను మొన్న కదా నేనన్నా. వాళ్ళిద్దరు ఒకే గుడ్లు వేస్తారు, ఒకటే కొంటారు మనిషి. వాళ్ళకి ఏం తేడా ఉండదు. ఇక ఈ యాకోబు ఏశావు ఇద్దరు ఒకటే, ఏమి తీసిపో, ఒకే మొక్కట్లో. ఇద్దరు ఒకే తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాళ్ళు. ఇద్దరు ఒక క్షణం నిమిషంతో ఏశావు, ఒక నిమిషం వెనక యాకోబు, అట్లాగొచ్చిన వాళ్ళు అంతే. కానీ ఈమెకి ఎవరి మీద ప్రేమ ఉంది? ఇప్పుడు ఈమె ఏమమ్మా చెప్పండి అమ్మా? దొంగమ్మ. ఏమమ్మా? ఎప్పుడైతే కుమారుణ్ణి ఆశీర్వాదాలు పొందుకోయా అని చెప్పిందో ఆ రోజు నుంచి మళ్ళీ అమ్మను కలుసుకున్నాడేనా? లే. అమ్మ మీద ప్రేమలే, అన్న మీద ప్రేమలే, నాన్న మీద అసలే, మామ మీద ఇంకా బొత్తిగాలే. మొత్తం గొర్రెలు కానించి మేకలు కానించి మోసం చేసుకుంటూ వచ్చాడు. ఒకరికి ఇద్దరు భార్యల్ని చేసుకున్నాడు అమ్మా. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అన్నాడు, ఎవరు నువ్వు? ఏమన్నాడు? ఎవరు? నీ పేరేంది? నేను యాకోబునయ్యా. అరే నేను మోసగాడినయ్యా, నేను యాకోబునయ్యా. దేవుని దగ్గర ఒదిగిపోయే అనుభవం, దేవుని దగ్గర తన తప్పుని తెలుసుకునే అనుభవం, దేవుని దగ్గర తన తప్పుని ఒప్పుకునే అనుభవం. ఇది కాదా క్రైస్తవుని తగ్గింపు జీవితం? ఇది కాదంటారా? దేవుని దగ్గర బ్రతిమలాడుకోవడం, దేవుని వేడుకోవడం. నేను యాకోబునయ్యా, మోసగాడినయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా నీ ఒక మోసగాడికి చిక్కిపోవడం ఏంది? ఒక మోసగాడి ద్వారా నువ్వు గెలవకునడం ఏంది అని దేవుణ్ణి అడిగితే ఆయన ఇలా అంటాడు. ఏమని తెలుసా? ప్రపంచంలో వాడు ఎవ్వరికి నిజం చెప్పలేదురా. ఏంది? ప్రపంచంలో ఎవ్వరు నిజం చెప్పలా, నాకు మాత్రమే చెప్పాడు. ఏంది? నాకు మాత్రమే, నా దగ్గర మాత్రమే ఒప్పుకున్నాడు, నా దగ్గర మాత్రమే అతను నిజ పేరు చెప్పుకున్నాడు. ఇదిగో నన్ను కలుసుకోవాలనే రాత్రంతా నాతో పెనుగులాడాడు. అందుకే చిక్కిపోయా.
కూరనే చిక్కిపోలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బల్లకు సమీపిస్తున్న నీవు ఆయనతో పెనుగులాడే అనుభవాలు, ఆయన దగ్గర నిజాలు చెప్పుకునే అనుభవాలు, ఆయన కలుసుకునే అనుభవాలు తక్కువైపోయినాయేమో. ఇదిగో ఈ కుమారుడు అంటున్నాడు, నేను నీ కుమారుడను అనిపించుకొనుటకు ఏందంట, యోగ్యుని కాదయ్యా, పాత్రుని కాదయ్యా, యోగ్యుని కాదయ్యా, యోగ్యత లేదయ్యా, నేను ఈ కుమారుని కాదయ్యా. అయ్యా ఇదిగో ఇప్పుడు దాకా పందులు పొట్టి తినొచ్చా, సరిగా ఆకలి, ఇదిగో సరైన వస్త్రం లేదు, నన్ను ఒక పని చేయి, నీ పన్నోల్లో నన్ను చేసావా ఈ ప్రార్థన? ఎప్పుడైనా ఆయన దగ్గర ఈ ప్రార్థన చేసావా? నేను పాత్రుని కాదు, నేను యోగ్యుణ్ణి కాదు, నేను నీకు అయిష్టంగా బ్రతికిన వాడును, లోకంతో జీవించిన వాడును, లోకంతో ముడిపడిపోయి లోకంతో రాజీ పడిపోయినటువంటి వాడినయ్యా. నన్ను ఒక్కసారి నీ పన్నోల్లో పనోడుగా నన్ను చేర్చుకుంటావా? ఉందా నీకు తగ్గింపు జీవితం? మీసాలు లేవంట, కానీ మీసాలకి ఏం కావాలంట? మీసాలు లేవు కానీ మీసం మీద ఏం నిలబెట్టాలంట? చెప్పాలా? నిమ్మకాయ కదా. నచ్చవు దేవునికి. దేవునికి నచ్చేవాడు ఎవరు తెలుసా? ఆయనకి ఒబే అయిపోయేవాడే, తగ్గింపబడినవాడే, ఒదిగిపోయేవాడే ఆయనకు కావాలి. 4వదిగా చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనం. నేను ముగిచ్చేస్తాను, టైం అయిపోయింది. శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను ఎవరిని కాను, పాత్రుని కాను, నీవు మాట మాత్రము సెలవిస్తే నా దాసుడు ఏమవుతాడు? స్వస్థపరచబడతాడు. అబ్బా ఎంత గొప్ప శతాధిపతి, దాసుడి మీద ఎంత ప్రేమ. నేను ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. నా దగ్గర 100 మంది పనోళ్ళు ఉన్నారయ్యా, ఒకరిద్దరు కాదు. కాకపోతే వాడెవరు తెలుసా? బాగలేని వాడు ఎవరు తెలుసా? చెప్పాలా? నా దాసుడు. శతాధిపతి చేసిన గొప్ప కార్యాలు చెప్పమంటావా? యేసు యొద్దకు వచ్చాడు. మొట్టమొదటికి ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసుక్రీస్తుని ప్రభువా అని పిలిచాడు. ఏమన్నాడు? ప్రభువా. తర్వాత ఆయన ఏం చేశాడు? వేడుకొన్నాడయ్యా, నా దాసుడయ్యా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు కూడా నేనేంది? పాత్రుని కాను. నీవు మాట మాత్రమే సెలవేమో, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడను. ఏందంట? మాట. వాడేమో ఒక 10 కిలోమీటర్ దూరంలో మంచం మీద ఉండే, ఈయనేమో 10 కిలోమీటర్ల అవతల. అమ్మా నా సైడ్ చూడండి. ఆయన స్వార్థ చెప్పుకుంటా దేవుని యొక్క రాజ్యాన్ని ప్రకటిస్తూ వెళ్ళిపోతా ఉంటే ఈయన పరిగెత్తుకుంటే, వెళ్ళయ్యా నువ్వు అంత దూరం రానవసరంలే, నువ్వు నా ఇంటికి కూడా రావడానికి నేను పాత్రుడిగా, నువ్వు యోగ్యత లేని, నువ్వు మాట చెప్పు చాలు, ఇక్కడ చెప్పు మాట, అక్కడ వాడు బాగుపడతాడు. అబ్బా ఎంత గొప్ప విశ్వాసమయ్యా నీకు, ఎంత తగ్గింపు జీవితమయ్యా నీది. ఎంత మంచి బుద్ధి అయ్యా నీది. నువ్వు అధికారివై ఉండి ఇదిగో నీ శిష్యులనో లేకపోతే నీ దగ్గర పనులనో పంపించాల్సింది పోయి నువ్వే వచ్చి లైన్లో నిలబడ్డావా? నువ్వే వచ్చి ఇదిగో సామాన్యమైన మనుషులతో ఇదిగో గొప్ప అధికారివై ఉండి ఆయన దగ్గర తగ్గించుకొని ఉన్నావా? శతాధిపతికి ఒకటి తెలుసు. ఏం తెలుసా? అతని అధికారం ఎటువంటిదో, క్రీస్తు యొక్క అధికారం ఏందో
శతాధిపతికి బాగా తెలుసు, అందుకనే లైన్లో నిలబడిపోయాడు. మీరు రేషన్ షాప్ దగ్గర లైన్లో నిలబడలేరు. ఏంది, రేషన్ షాప్ దగ్గర మీకన్నా ముందుగా ఒక ఆమె వచ్చి మధ్యలో వచ్చిందనుకో, ఒప్పుకుంటారు మీరా? ఇట్ట అంటుంది సంపూర్ణక్క, ఇట్ట ఒప్పుకునే సమస్య లేదంట. రేషన్ షాపు దగ్గర ఒక 10 మంది లైన్లో ముందు ఒక ఆమె వస్తేనే నిలబడలేం. అవునా కదా? పక్కకు పో అనవా? ఎంతసేపు వెయిట్ చేశాడు ఆయన దగ్గర. అయ్యా ఇదిగో, నువ్వు నా ఇంటికి వచ్చేంత గొప్పని కాదు. అంటే నీ ఇంటిది గొప్పతనం అంటే ఏంది? నీ దగ్గర ఏమైనా పరుపులు లేవా? లేకపోతే ఇది సోఫా సెట్లు లేవా? డైనింగ్ టేబుల్ లేవా? ఇదిగో పనులు లేరా? అందరూ ఉన్నారు. నేను శతాధిపతిని, 100 మందికి నేను అధిపతిని. శతాది 100 మందికి నేను అధిపతినయ్యా. కానీ నువ్వు నా ఇంట్లో కాలు పెట్టడాన్ని కూడా నేను పాత్రుని కాదు, నేను యోగ్యత లేనోని. నువ్వు పరిశుద్ధుడు అయ్యా. శతాధిపతి తెలుసుకొని గొప్ప విషయం తెలుసా? నువ్వు పరిశుద్ధుడివి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పవిత్రుడివి, నువ్వు పూజ్యనీయుడివి. నా ఇంట్లో నువ్వు అడుగు పెట్టడానికి కూడా పాత్రుడి కాదు నేను. నా దాసుడు ఇదిగో మంచం మీద ఉన్నాడు, నువ్వు మాట సెలవి చాలు, వాడు బతికిపోతాడు. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప భక్తి, ఎంత గొప్ప భక్తి. తన్ను తాను తగ్గించుకున్నందున శతాధిపతి దాసుడు బాగుపడిన. హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. తగ్గించుకునే జీవితం. తన వ్యక్తిగత జీవితం ఎటువంటిదంటే తగ్గించుకునే జీవితం. ఉందా? మన జీవితంలో ఉందా? మన జీవితంలో లేకపోతే నువ్వు బల తీసుకోవడానికి అర్హురాలు కాదమ్మా. ఎవరో దాసుడు, ఎక్కడి నుంచో వచ్చిన దాసుడు ఆయన దగ్గర పని చేస్తున్నోడి మీద అంత ప్రేమ ఉంటే, నీ ఇంటి పక్కన వాళ్ళ మీద, నీ బంధువుల మీద, నీ సంఘస్థుల మీద నీకు ప్రేమ లేకపోతే అట్టమ్మా, ప్రేమ లేకపోతే అట్ట. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 9వ వచనం చదువుతారా? ఎలయనగా ఎలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున యోగ్యుణ్ణి కాను. అయినను నేనేమై ఉన్నాను? దేవుని కృప వలనే ఉన్నాను. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాను, నాకు దేవుడే ఉన్నా దేవుని కృప. తూర్సు పట్టణస్థుడు, రోమా పౌరసత్వము కలిగిన వాడు, గమాలేయులు పాదము దగ్గర యుద్ధ విద్యను ఇదిగో అభ్యసించిన వాడు, 13 పత్రికలు, ఎన్ని పత్రికలు? 14 పత్రికలు రాసినవాడు. అపోస్తలుడు పౌలు లేకపోతే కొత్త నిబంధనలో పత్రికలు తక్కువైపోయాయి. దేవుని కోసం చనిపోవడానికి సిద్ధపడిన వాడు, ఒక్కసారి దేవుని చేత పట్టబడిన తర్వాత ఇదిగో క్రీస్తు కోసమే తన జీవితం అంతా అర్పించిన వాడు,
పెళ్లి చేసుకోకుండా దేవుని కోసం బ్రతికినవాడు అంటున్నాడు, నేను ఎవరినంటమ్మా? అపోస్తులు ఉన్నారు కదా, 12 మంది అపోస్తుల్లో తక్కువ వాడను. చాలమ్మా, అపోస్తులందరిలో ఏంది నేను తక్కువ వాడను. అపోస్తులుడు అనబడ్డకు యోగ్యుని కాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్ద పెద్ద భక్తులు అనబడిన వారు తాము పాత్రులము కామని ఒప్పుకుంటే నా పరిస్థితి ఏంది? మనం ఎవరం? మనం ఇలా ప్రార్థన చేయాలా? ఇలా చేయండి ప్రార్థన. ఏం తెలుసయ్యా? నేను నీ పాద దుమ్మును ఏంది? నేను నీ పాద దుమ్మును ధూళిని. నీ పాదాల దగ్గర ఉంటే చాలు. నీ పాద దుమ్మును ధూళినయ్యా. ప్రియమైన దేవుని వెళ్ళారా, ఆయన అంటున్నాడు, నేనేదో చాలా గొప్పను అనుకున్నాను, కానీ నీ ముఖ దర్శనం చేసుకున్న తర్వాత నాలో లోపాలన్నీ బయటపడుతున్నాయి. ఎప్పుడు బయటపడతాయంట? దేవుని యొక్క ముఖ దర్శనం ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి లోపాలన్నీ బయటపడతాయి. ముఖ దర్శనం చేసుకున్న తర్వాత అపోస్తుల పౌలు అంటున్నాడు, అయ్యా నేను ఇదిగో అపోస్తులు అనబడిన వారందరిలో కంటే తక్కువ వాడినయ్యా. నీ సంఘాన్ని హింసించాను, నిన్ను బాధ పెట్టాను. ఈ తక్కువవాడు పేతురును కూడా దండించిన, పేతురును కూడా హెచ్చరించిన దినాలు ఉన్నాయి. ఈ తక్కువవాడే దేవుని కోసం జీవించిన అపోస్తుల పౌలు ఎంత తగ్గించబడ్డాడు. అమ్మా, నీకు నాకు తగ్గింపు జీవితం లేకపోతే ఎట్టమ్మా? నువ్వు నేను ఇంకా మారకపోతే ఎట్టమ్మా? నీకోసం కొట్టబడ్డాడు, నీకోసం సిలువ వేయబడ్డాడు, నీకోసం కరిగిపోయాడు, నీకోసం ఒదిగిపోయాడు, నీకోసం ముఖం మీద ఉమ్ముబడింది, నీకోసం ఒళ్ళంతా చారలుగా ఇదిగో కొరడాల దెబ్బలో నీకోసం అలిసిపోయాడు, నీకోసం దాహం కొన్నాడు. భారమైన సిలువ నీకోసం మోసాడే. ఆయన దగ్గర నువ్వు ఒదిగిపోకపోతే అట్టమ్మా? ఆయన దగ్గర నువ్వు ఒప్పుకోకపోతే అట్టమ్మా? ఆయన దగ్గర ఇదిగో నువ్వు తీసివేసుకోకపోతే అట్టమ్మా? ఇంకా అట్టే బతికితే అట్టయ్యా? బల్ల సమీపిస్తున్నావు, దేవుని శరీరంలో దేవుని రక్తంలో పాలుభాగస్తులు అవుతున్నావు, సరిచేయబడకపోతే అట్టయ్యా? అందుకని అంటాడు కదా, జయించువాని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనంలో ఒక మాట చదవద్దులేండి. జయించువాని నాతో కూడా చెప్పాలా? జయించువాని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెడతా. అబ్రహాము రొమ్మున అనుకుంటాడు. దేవుని యొక్క సింహాసనం దగ్గర వాడు ఉంటాడు. వాడు దేవునితో జీవిస్తాడు, దేవునితో రాజ్య పాలనలో భాగస్థుడు అవుతాడు. ఎవరైతే ఆయన దగ్గర ఒప్పుకుంటారో, ఎవరైతే ఆయన దగ్గర ఈరోజు తీర్మానాలు చేసుకుంటారో, దేవుడు వాళ్ళని ఎత్తపట్టబోతున్నాడు, దేవుడు వాళ్ళని దీవించబోతున్నాడు. ఆయన సిలువ వైపు చూద్దామా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం, ఆరాధనలోకి వెళ్ళిపోదాం.